సో ఎస్, పొటాష్ అంటే సూప్ అని అర్థం. అండ్ సెయింట్ జర్మన్ అనేది ఆ మినిస్టర్ పేరని మనకు తెలిసిన విషయం. సో అసలు ఈ సూప్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, కలర్ ఎలా ఉంటుంది, థిక్ సూపా థిన్ సూపా అని అనుకుంటున్నారా? అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఇన్ఫ్యాక్ట్ ఒక మెయిన్ స్టార్ ఇంగ్రీడియంట్ తోటి చాలా క్రీమీగా రిచ్గా తయారు చేసుకున్న ఒక బ్యూటిఫుల్ థిక్ సూప్ ఇది. అసలు ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అని చెప్పేస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బిర్యానీ ఆకు, గ్రీన్ పీస్ ప్యూరీని, అంటే గ్రీన్ పీస్ బఠానీలు ఉంటాయి కదా, పచ్చి బఠానీ, లైట్గా కుక్ చేసుకుని దాన్ని ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో నైస్ బ్యూటిఫుల్ రిచ్ గ్రీన్ కలర్లో ఉండబోతోంది ఈ సూప్. దీంట్లో నేను యూస్ చేస్తున్నాను చికెన్ స్టాక్, నైస్ అండ్ రిచ్ చికెన్ ఫ్లేవర్ కోసం. కాస్త క్రీమ్ వేసుకుందాము, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చి బఠానీని ఇంకా పీల్ చేసి పెట్టేసుకున్నాను, కొంచెం మైదా, సాఫ్ట్ అన్సాల్టెడ్ బటర్ అండ్ హార్డ్ సాల్టెడ్ బటర్. సింపుల్గా 2 రకాల డిఫరెంట్ బటర్స్ని కూడా ఇందులో యూస్ చేస్తున్నాను. అసలు ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు తెలిసిపోయిన విషయం, చాలా క్రీమీగా, పిల్లలు కూడా ఇష్టపడేటట్టుగా చాలా మైల్డ్ ఫ్లేవర్తో ఉండబోతుంది అని. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మనం హోటల్స్లో క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ అని టేస్ట్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే క్రీమ్ ఆఫ్ గ్రీన్ పీస్ సూప్ అని చెప్పచ్చు. చాలా క్విక్గా, ఈజీగా, రిచ్గా, క్రీమీగా, చాలా చాలా టెంప్టింగ్గా ఉండబోతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. వేసేసుకుందాం మనం ఇందులో బటర్స్ని, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్స్, సో దట్ ఫ్లేవర్ విల్ బి వెరీ వెరీ రిచ్. కాస్త బటర్ కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫైనల్గా సూప్ సర్వ్ చేసిన తర్వాత కొంచెం క్రీమ్ పైన యాడ్ చేసుకొని దాని మీద కాస్త బటర్ని యాడ్ చేసుకుంటే హెవెనే. ఆల్ రైట్, సో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఈ అన్సాల్టెడ్ బటర్. వేసుకుందాం కొంచెం సాల్టెడ్ బటర్ కూడాను. ఒకవేళ మీరు రెగ్యులర్ బటర్ లాగా వేసుకోకుండా కొంచెం హర్బీ బటర్ని కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, చాలా చాలా టేస్టీగా రిచ్గా ఉంటుంది. రెగ్యులర్ సూప్ అయినా కూడాను ఒక డిఫరెంట్ ట్విస్ట్ని యాడ్ చేస్తుంది. ప్రతిసారి హర్బీ బటర్ కొనడం కొంచెం కాస్ట్లీ కాబట్టి, నా మాట నమ్మి ఎలాగో మీరు వెరైటీ ఆఫ్ ఫ్రెష్ హర్బ్స్ కానీ డ్రై హర్బ్స్ కానీ తెచ్చి పెట్టుకున్నారు కదా, అవి ఇప్పుడే యూస్ చేసేసి ఈ బటర్ని ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకుందాం. వేసుకుంటున్నాను ఇందులో నేను రోజ్మెరీ అండ్ కాస్త సెలరీ, వెరీ లిటిల్ సరిపోతుంది. మనం అనుకుంటాం కానీ పచ్చి బఠానీకి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ని యూటిలైజ్ చేస్తూ ఈ సూప్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. బేసిక్గా ఈ స్టెప్లో నేను చేసేది ఈ బటర్ని ఫ్లేవర్ చేయడం అనమాట. ఫ్లేవర్ చేయాలంటే కాస్త వెల్లుల్లిపాయలు ఉండాలి కదా, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. అండ్ ఫ్లేవరింగ్ అప్పుడు మన బిర్యానీ ఆకు ఏం పాకం చేస్తుంది, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం. ఫ్రై. కాస్త ఆలివ్ ఆయిల్ని ఇప్పుడే యాడ్ చేసుకుందాము. బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ అనేవి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో మనం వేసుకున్న బటర్ బర్న్ కాకుండా, మరీ ఎక్కువ బటర్ యూటిలైజ్ చేయకుండా ఈ ఆలివ్ ఆయిల్ పర్ఫెక్ట్గా ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త మైదా. సరిపోతుంది. మైదా వేడ ఎంత టెంప్టింగ్గా ఉంటుందో దాన్ని కవర్ చేసుకోవడం చాలా చాలా కష్టం. అందుకని కొంచెం మైదా లెవెల్ని ఎప్పుడు కావాల్సిన దానికంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. బేసిక్గా నేను తయారు చేసేది టెక్నికల్గా చెప్పాలి అంటే రూ అని అంటారు. అంటే ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ బటర్ అండ్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ మైదా వేసేసుకుని బాగా కుక్ చేసేసుకోవడం అనమాట. చిట్పట్లాడుతూ ఉంది కదా, స్మెల్స్ అమేజింగ్. మీరు ట్రై చేయాల్సిందే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బటర్ని యాడ్ చేసుకొని చాలా ఫ్లేవర్ఫుల్గా రిచ్గా ఈ సూప్ని తయారు చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా అయితే మనం ఏం చేస్తాం, మహా అంటే టమాటో సాస్ తోటి టమాటో సూప్ తయారు చేసుకుంటాం, లేకపోతే బోల్డెన్ వెజిటేబుల్స్ వేసుకుని స్వీట్ కార్న్ యాడ్ చేసుకుని స్వీట్ కార్న్ సూప్ని తయారు చేసుకుంటాం. కానీ పీస్ తోటి ఒకటితోటి కూడా ఇంత యమ్మీ సూప్ని తయారు చేసుకొచ్చాను అనుకున్నారా? ఆల్ రైట్, నేను ఇప్పుడు ఇందులో ఈ చికెన్ స్టాక్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు అయితే మామూలు ప్లెయిన్ ఫ్లేవర్డ్ లిక్విడ్ లాగే అనిపించిన, ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ టైం అయిపోయింది. నేను ఇందులో వేసుకుంటున్నాను ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్న గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ ప్యూరీని ఇలా యాడ్ చేస్తున్నాను. లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ రిచ్.
అసలు జనరల్గా సూప్స్కి ఒక పర్టిక్యులర్ టెక్స్చర్ అనేది ఉంటుందన్నమాట. మనం ఇలాంటి వెరైటీ ఆఫ్ ఫ్లేవరింగ్ అని వేసుకున్నాం కదా, అంటే బిర్యానీ ఆకు వేసుకున్నాం, రోజ్ మెరీ అండ్ వెల్లుల్లిపాయలు. ఇవన్నీ ట్రెడిషనల్గా చూస్తే సూప్స్తో పాటు సర్వ్ చేయరు. ఎక్కువ మటుకు ఫ్రెంచ్ సూప్స్ని మనం గమనిస్తూ ఉంటాయి. వీటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ ఫిల్టర్ చేసేసి ఫ్లేవర్ మొత్తం తీసేసుకుని దీని మీద కావాల్సిన వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటారు. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. మరీ సింపుల్గా బోరింగ్గా చెప్తే మీరు కూడా ఏముంది అని అనుకుంటారు. అందుకనే నేను గ్రీన్ పీస్ని కూడా ఫ్లేవర్ఫుల్గా మార్చేసి దీంట్లో యాడ్ చేసుకుని ఒక మంచి ఇంట్రెస్టింగ్ టెక్స్చర్ వచ్చేటట్టుగా ఈ సూప్ని తయారు చేస్తాను. ఎప్పుడైనా కూడా క్రీమ్ యాడ్ చేసే ముందరే కావాల్సిన కుకింగ్ మొత్తం ఫినిష్ చేసేసుకోవాలి. క్రీమ్ వేసేసుకున్న తర్వాత ఎక్కువ కుక్ చేసుకుంటే క్రీమ్లో ఉన్న సారం అండ్ ఆ రిచ్నెస్ అండ్ ఫ్లేవర్ పూర్తిగా పోతుంది అనమాట. అండ్ క్రీమ్ పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడే బాగా బాయిల్ చేసేసి ఒక మంచి లిక్విడ్ని తయారు చేసుకుని తర్వాత మన హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, మెల్లగా మనం దీన్ని ఒక 5 minutes వరకు బాయిల్ చేసేసుకుందాము. ఆల్ రైట్, దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ కుక్డ్. ఇక్కడ వరకు అయితే చాలామంది ఉట్టిగానే టేస్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది, కానీ దీన్ని ఇంకా రిచ్గా తయారు చేసుకోవాలి కదా. ఇంత రిచ్ హిస్టరీ ఉన్నప్పుడు సూప్ కూడా సూపర్గా ఉంటే కొంచెం పేరుకి ఇచ్చిన హైప్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సూప్లో గార్లిక్ ఫ్లేవర్ అంటే వెల్లుల్లిపాయల ఫ్లేవర్, బిర్యానీ ఆకు ఫ్లేవర్, రోజ్ మెరీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తినేటప్పుడు పళ్ళకి తగిలితే ఈ ట్రెడిషనల్ ఫ్రెంచ్ వే ఆఫ్ సూప్ని ఎంజాయ్ చేసినట్టు కాదు. అందుకని కాస్త ఆఫ్ చేసేసి నేను ఏం చేస్తానంటే దీన్ని పూర్తిగా వడగొట్టేస్తానమాట. సో దట్ పర్ఫెక్ట్ క్రీమీ లిక్విడ్ వచ్చేటట్టుగా. సో నేను ఫిల్టర్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఎస్, సూప్ని పర్ఫెక్ట్గా ఫిల్టర్ చేసేసి ఒక మంచి క్రీమీ బేస్ని తయారు చేసుకున్నాను. ఇందాక అన్నట్టుగా సూప్ అంటే మరీ బోరింగ్ ఉంటుంది అని అనుకునే ఐడియాలజీ మార్చేయాలని అనుకున్నాం కదా, అదే ఇప్పుడు చేద్దాము. యూజ్ చేసే గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీని ఉట్టిగా అలాగే యూజ్ చేయకుండా దానికి ఇంకా కాస్త బటర్ని జోడించి, ఫ్లేవర్ని జోడించి, హర్బ్స్ని జోడించి రిచ్గా తయారు చేసేసి తర్వాత హీరోయిన్తో కలిపేద్దాం అనమాట. ఆల్ రైట్, సో వాట్ వీఆర్ గోనా డూ ఇస్ ఫస్ట్ మనం కొంచెం బటర్ వేసుకుందాం. కాస్త బటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అదే యూజ్ చేద్దాం. ఇక్కడ లిటిల్ ఆఫ్ బటర్, కాస్త ఆలివ్ ఆయిల్, నేను వేసుకుంటున్నాను ఈ పీస్. కాస్త సాల్ట్, కొంచెం మిరియాల పొడి. ఈ పర్టిక్యులర్ స్టెప్ అనేది మన ఇష్టం కాబట్టి మనకి నచ్చిన ఫ్లేవర్ఫుల్ హర్బ్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొంచెం రోజ్ మెరీ, దట్స్ ఆల్, సరిపోతుంది. మరి హెవీ హర్బ్స్ వేసేస్తే ఫ్లేవర్ పూర్తిగా డామినేట్ చేసేస్తుంది. ఇది నేను కొంచెం ఫైన్గా మిన్స్ చేస్తున్నాను. చాలా కొంచెం అనిపించినా కూడా ఫ్రెష్ హర్బ్ కాబట్టి పర్ఫెక్ట్గా ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేస్తుంది. వేసేసుకుంటున్నాను 1 quick toss. సూప్ పెట్టేసుకుంటున్నాను, తీసేసేద్దాం. అండ్ ఫైనలీ నేను వేసుకుంటున్నాను కాస్త క్రీమ్ ఆఫ్ గ్రీన్ పీస్ అన్నప్పుడు కాస్త క్రీమ్ ఉండాలిగా, కొంచెం క్రీమ్ వేసుకుందాం. అండ్ స్టార్టింగే చెప్పాను గ్రీన్ పీస్తో పాటు కాస్త బటర్ కూడా వెళ్తే ఓహో పర్ఫెక్ట్, ఇట్స్ బ్యూటిఫుల్. సింపుల్గా, రిచ్గా, క్రీమీగా ఒకే ఒక ఇంగ్రీడియంట్ని సూపర్గా హైలైట్ చేసి తయారు చేసుకున్న సూపే ఈ బ్యూటిఫుల్ పొటాష్ సెయింట్ జర్మన్. ఆల్ రైట్, దిస్ ఇస్ డన్. డైరెక్ట్గా ఏం చేయాలి, ప్రెజెంటేషన్ చేసేయాలి. సో ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.